హరారే వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో అయితే జింబాబ్వేని చిత్తుగా ఓడించేసింది ఇండియా. అది ఎంతలా అంటే వాళ్ళను ఎక్కడ కోలుకోనీయకుండా ఏకంగా 15 ఓవర్కే మ్యాచ్ను ఫినిష్ చేసేశారు. ముందుగా టాస్ గెలిచిన శుభం గిల్ ఏమో ఫస్ట్ బౌల్ తీసుకున్నాడు. శుభం గిల్ ఇది వరుసగా 4వ మ్యాచ్ టాస్ గెలిచడం జింబాబ్వే పైన. మొదట బ్యాటింగ్ చేస్తున్న జింబాబ్వేకి అయితే ఇనిషియల్లీ మంచి ఓపెనింగ్ షాట్ అందించగలిగారు వాళ్ళిద్దరు ఓపెనర్స్. కానీ అది క్యారీ అవుట్ చేయలేకపోయారు. వాళ్ళిద్దరు కలిపి ఏకంగా 63 రన్లను నెలకొల్పగలిగారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కిందికి జింబాబ్వే తరపున. వచ్చిన 63 రన్లు కూడా చాలా స్లోగా వచ్చాయి. అది కూడా ఎక్కడే కానీ యాక్సిలరేట్ చేయలేదు. చాలా స్లోగా ఆడారు. బహుశా మన బౌలింగ్ లైన్ పట్టకుందో లేదంటే వాళ్ళ బ్యాటింగ్ స్కిల్స్ పెద్దగా లేవు అనేది నాకైతే అర్థం కాలేదు. పిచ్ అయితే అనుకూలంగా లేదు, కానీ కొంచెం అప్లై చేసి పెడితే మన వాళ్ళు ఆడినట్టు ఆడింటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా రన్స్ అనేవి ఉండేవి. లైక్ సికిందర్ రాజా చూసుకున్నట్లయితే 28 బాళ్ళలో 46 రన్లు కొట్టేస్తాడు. కొంచెం అప్లై చేసి బాగా ఆడాడు కాబట్టి అతడికి కొన్ని రన్స్ అనేవి వచ్చాయి. అలానే వీళ్ళు కూడా ఆడి ఉండింటే డెఫినెట్లీ ఒక కమాండింగ్ పొజిషన్లో ఉండేవారు జింబాబ్వే. అలా ఆడలేదు కాబట్టి వాళ్ళు కేవలం 152 రన్లకి 7 వికెట్లు కోల్పోయి రిస్ట్రిక్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత సికిందర్ రాజా ఒక్కడు నిలబడగలిగాడు. ఆ తర్వాత వాళ్ళ తరపు నుంచి ఒక్కరు కూడా నిలబడలేదు. సికిందర్ రాజా మేయర్స్తో కలిపి 24 బాళ్ళల్లో 45 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పగలిగారు. మిగతా అవన్నీ సింగిల్ డిజిట్ పార్ట్నర్షిప్లు మాత్రమే ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ వరకు బాగా ఆడిన బ్రెన్ బెనిట్స్ కూడా అతడు కూడా ఈ మ్యాచ్లో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అతడు కూడా వచ్చిన 9 బాళ్ళల్లోనే అవుట్ అయిపోయాడు. వాళ్ళు కూడా మన ఇండియన్స్ లాగా ఒకరు హిట్టింగ్కి వెళ్ళి ఇంకొకరు స్టాండర్డింగ్ ఇచ్చింటే చాలా బాగుండేది. మన ఇండియన్స్ చూసుకున్నట్లయితే జైస్వాల్ అయితే హిట్టింగ్కి వెళ్ళాడు, శుభం గిల్ అయితే అలానే నిలబడిపోయారు. అలానే వీళ్ళలో కూడా ఒకరు నిలబడిపోయింటే చాలా బాగుండేది. ఒక 20 or 30 రన్స్ ఎక్స్ట్రా ఉండేవి. కొంచెం మ్యాచ్ అనేది క్లోజ్గా వెళ్ళిపోయి ఉండేది. ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే ఇండియా బౌలింగ్ లైనప్లో ఒక మార్పు చేసి తుషార్ దేశపాండేని ఆడించారు. తుషార్ దేశపాండే అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయాడు. వేసిన 3 ఓవర్లలో 30 రన్లు ఇచ్చి ఏకంగా 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఖలీల్ అహ్మద్ అయితే ఇనిషియల్లీ చాలా కన్సిస్టెంట్గా వేసిన తర్వాత కూడా అతడు మిడిల్ ఓవర్స్లో మరియు డెప్త్ ఓవర్స్లో రన్స్ లీక్ చేసేసాడు. అతడు కూడా వేసిన 4 ఓవర్లలో 32 రన్లు ఇచ్చి 2 వికెట్లు అయితే తీసి పెట్టగలిగాడు ఇండియా కోసం. ఇంకా వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శుభం దూబే అయితే అందరూ వచ్చారు 1 వికెట్ తీశారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో శుభం దూబేని అయితే మెచ్చుకొని తీరాల్సింది. అతడైతే కేవలం 5.5 ఎకానమీ మాత్రమే మెయింటైన్ చేశాడు వేసిన 2 ఓవర్లలో. ఇనిషియల్లీ ఇండియా గేమ్లోంచి బయటకు వెళ్ళిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏకంగా 8 ఓవర్లు ఆడేశారు వాళ్ళిద్దరు ఓపెనర్స్. అప్పుడు వచ్చి శుభం దూబే ఒక బ్రేక్ త్రూ అందించారు. అలానే అభిషేక్ శర్మ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక బ్రేక్ త్రూ అందించారు. ఆ తర్వాత అయితే ఇక బ్రేకులు పడుతూనే ఉన్నాయి జింబాబ్వే బ్యాటింగ్ లైనప్కి. ఇక ఇండియన్ ఫీల్డింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చూపించిన అగ్రెసివ్నెస్ అయితే ఈ మ్యాచ్లో చూపించలేదు. ఈ మ్యాచ్లో అయితే చాలా ఓవర్ త్రోస్ పోయాయి, కానీ ఒక మంచి ఫీల్డింగ్ అయితే చేశాడు. రవి విష్ణు ఒక డైరెక్ట్ హిట్ చేసి ఒక బ్యాటర్ని ఇంటికి అయితే పంపించాడు. కానీ ఒక మంచి రన్అట్ అయితే మ్యాచ్ గెలవడానికి చాలా కష్టం. ఆన్ ద టాప్ ఉన్నట్లయితే ఇండియా ఒక రేంజ్లో ఉంటుందని నా అభిప్రాయం. 152 రన్లతో చేసింగ్ దిగిన ఇండియాకి మాత్రం బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది ఓపెనింగ్ పేరు నుంచి. అది ఎంతలా అంటే 1 వికెట్ కూడా పడిపోకుండా మ్యాచ్ని గెలిచేంతలా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అయితే ఇనిషియల్లీ ఒక బ్రిలియంట్ స్టార్ట్ అయితే అందించాడు. ముందు మ్యాచ్లో కూడా ఈ బ్రిలియంట్ స్టార్ట్ అందించాడు, కానీ త్రూ అవుట్ ద మ్యాచ్ క్యారీ ఓవర్ చేయలేకపోయాడు. ఆ తర్వాత అయితే యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో అయితే రియలైజ్ అయ్యి ఫస్ట్ బాల్ నుంచి మంచి హిట్టింగ్ చేశాడు. అలానే మంచిగా కొనసాగించాడు మ్యాచ్ మొత్తం. అదే రెండులో శుభం గిల్ కూడా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కూడా 39 బాళ్ళలో 58 రన్లు కొట్టి ఎక్కడే కానీ అతడు 50 కంప్లీట్ చేసినట్టు మనకి ఎక్కడే కానీ కనిపించలేదు మ్యాచ్ చూసినంత. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే బ్యాటింగ్ చేశాడో ఈ మ్యాచ్లో కూడా అలానే బ్యాటింగ్ చేసి సెకండ్ ఫిడిల్ రోల్ ఆడి ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు ఇండియాకు. అతడు ఆడిన 39 బాళ్ళల్లో 58 రన్లలో ఏకంగా 6 4లు 2 6లు 148 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయగలిగాడు. ఇక జైస్వాల్ విషయానికి వస్తే 53 బాళ్ళలో ఏకంగా 93 రన్లు కొట్టి పడేశాడు. అందులో 13 4లు 2 6లు. స్ట్రైక్ రేట్ చూస్తే 175 స్ట్రైక్ రేట్ మాత్రం ఈ పిచ్లో యశస్వి జైస్వాల్ తప్ప ఏ ప్లేయర్ని మెయింటైన్ చేయలేకపోయాడు. అది చెబుతుంది యశస్వి జైస్వాల్ క్వాలిటీ మరియు అతని డామినేషన్ క్రికెట్ ఎలా ఉండబోతుంది. జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్లీ సికిందర్ రాజా అయితే చాలా తప్పు చేశాడు. ముజరబాన్ లాంటి ఎక్స్ప్రెస్ పేస్ వేసే బౌలర్ని ముందు ఇనిషియల్లీ వేయకుండా అతన్ని ఎక్కడ 3 ఓవర్ 4 ఓవర్ సెటిల్ అయిన తర్వాత తీసుకొచ్చాడు. అతన్ని కూడా ఇనిషియల్లీ వేయించుంటే మన ప్లేయర్స్ డెఫినెట్లీ స్ట్రగుల్ అయ్యేవారు. అతడు పవర్ ప్లేలో వేసిన 2 ఓవర్లు మన ఇండియన్స్ అయితే స్ట్రగుల్ అయ్యారు. ఒకవేళ
ఒకవేళ ఫస్ట్ ఓవర్ నుంచి అతడు వేసి ఉండింటే కూడా అక్కడ ఏమన్నా ఒక వికెట్ అయితే బ్రేక్ అయి ఉండేది. కానీ సికిందర్ రాజా అయితే ఒక పార్ట్ టైం బౌలర్స్తో ఇనీషియల్లీ వేపించాడు. అది చాలా తప్పు చేశాడు సికిందర్ రాజా. ఆ తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ సెటిల్ అయిన తర్వాత ఏ ఒక్కరికి వికెట్ ఇవ్వలేదు. ఈవెన్ సికిందర్ రాజా ఎంతవరకు బాగా వేసి అతను మిస్టరీ బౌలింగ్ కూడా వర్కౌట్ కాలేదు మన ఇండియన్ వికెట్స్ తీయడానికి. అతడు మన ఇండియన్స్ అయితే అంత బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు. ఇక జింబాబ్వే ఫీల్డింగ్ విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా దారుణంగా ఫీల్డింగ్ చేశారు. ఒకటి ఉన్న చోట 2 రన్లు ఈజీగా ఇచ్చి పడేశారు. వాళ్ళ రన్నింగ్ అయితే బాగానే ఉన్నది కాబట్టి బ్యాటింగ్ చేసేటప్పుడు, కానీ వాళ్ళ ఫీల్డింగ్ అయితే వరస్ట్గా అనిపించింది ఈ మ్యాచ్లో. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా అలానే చేశారు. వాళ్ళు ఎలా అయితే ఫస్ట్ మ్యాచ్లో చేశారో అలానే ఈ మ్యాచ్ చేసి ఉంటే కొంచెం ఒక 18th ఓవర్ వరకన్నా మ్యాచ్ వెళ్ళేది. అక్కడ ఈజీ సింగిల్స్ ఇచ్చారు, అలానే ఈజీ టోస్ ఇచ్చారు కాబట్టి మన ఇండియన్స్కు ఫ్రీగా ఆన్స్ ఫ్రీ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.